ఈరోజు చాలా మంది జీవితాల్లో కూడా ఇదే ప్రశ్న అండి. వై గాడ్, వై మీ? ఎందుకు ప్రభా నేను ఎందుకు? ఎందుకు ప్రభా నా కుటుంబంలో నేను ఈ అవమానం ఎందుకు? ఎందుకు ప్రభా నా జీవితంలో ఈ నష్టం ఎందుకు? ఎందుకు నా తోటోళ్ళు బాగానే ఉన్నారు కదా, నా సంఘస్థులు బాగానే ఉన్నారు కదా, మా పాస్టర్ బాగానే ఉన్నాడు కదా, మా వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, నేను మాత్రం ఎందుకు కష్టపడాలి? వై మీ? నేను సహాయం చేసిన వారు బాగుపడ్డారు, నేను ఎందుకు ఇట్లా ఉన్నా? నేను మేలు చేసిన వారు సంతోషంగా ఉన్నారు, మేలు చేసిన నేను ఎందుకు ఇలాగ ఉన్నా? నేను ఎంత మేలు చేసిన కృతజ్ఞత లేకుండా నన్ను చీయనిపోయారే, మరి వారి సంగతి ఏంటి? ఈరోజు చాలా మందికి మేబీ యువర్ డాక్టర్స్ రిపోర్ట్స్ ఆర్ మేకింగ్ యూ క్వశ్చన్, వై లార్డ్, వై మీ? ఐ హ్యావ్ సో మచ్ ఫెయిత్ ఆన్ యూ. నీ మీద ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాను ప్రభా, నా జీవితం ఎందుకు ఇలాగా? ఎందుకు ప్రభా? దీన్ని బట్టి అవమానం కదయ్యా. నాకెందుకు ఈ క్యాన్సర్? నాకెందుకు ఈ కిడ్నీ ఫెయిల్యూర్? నాకెందుకు ఈ హార్ట్ డిజీజ్? నాకెందుకు ఈ ప్రాబ్లం? వై మీ? నేను నిన్ను మేము స్తుతిస్తున్నాం కదా, సేవిస్తున్నాం కదా, ఆలయానికి వస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, నేను గణపరుస్తున్నాను కదా, వై మీ? అలాంటి ప్రశ్నలు ఉన్నవారైతే మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మీ దృష్టి అంతా ఒకటి, క్రీస్తును వెంబడించాలి. మీ జీవితంలో ఆయన అనుమతి లేనిది ఏది జరగదు. ఆయన అనుమతించాడంటే ఆయన మహిమ కొరకు మాత్రమే నమ్మేవారు. హల్లెలూయా చెప్తారా?